ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ల మార్ఫింగ్ ఫోటోల కేసులకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ ఫిబ్రవరి 7న విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఒంగోలు పోలీసులు ఆర్జీవీని ఉదయం నుంచి రాత్రి వరకు విచారించారు. ఇందులో భాగంగా మొత్తం 50 ప్రశ్నలు ఆర్జీవీకి సంధించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కొన్ని ప్రశ్నలకు తనకు గుర్తింపు లేదని, తెలియదని ఆర్జీవీ రిప్లై ఇచ్చినట్లు సమాచారం. పోలీసులు ఆలోచించుకునేందుకు మరింత సమయం ఇచ్చినా డైరెక్టర్ సరైన సమాధానం చెప్పలేకపోయారని తెలుస్తోంది. దీంతో పోలీసులు రామ్ గోపాల్ వర్మ స్టేట్మెంట్ను నమోదు చేశారు. మరోసారి విచారణకు రావాలని సూచించారు. ఇక విచారణ ముగియడంతో రామ్ గోపాల్ వర్మ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే ఇంతలోనే ఆర్జీవీకి మరో షాక్ ఇచ్చారు గుంటూరు పోలీసులు. 2019లో కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించాడు. ఈ సినిమాలోని సన్నివేశాలు తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నవంబర్ 29న సిఐడి కార్యాలయంలో రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు నమోదు చేశాడు. దీంతో గుంటూరు సిఐ తిరుమలరావు మరోసారి డైరెక్టర్కు నోటీసులు జారీ చేశారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో వర్మకి నోటీసులు అందించారు. ఈ నెల 10న గుంటూరు సిఐడి కార్యాలయంలో విచారణకి హాజరు కావాలని నోటీసుల్లో వారు పేర్కొన్నారు. ఇక అంతకుముందు ఒంగోలు పోలీస్ స్టేషన్లో విచారణ పూర్తయిన తర్వాత రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. నాకు ఒంగోలు అంటే చాలా ఇష్టం, ఒంగోలు పోలీసులు అంతకన్నా ఇష్టం, 3 చైర్స్ అంటూ వైన్ గ్లాసులు ఎమోజీలు పెట్టాడు వర్మ. ఇక ఆ తర్వాత వర్మ మరోసారి నోటీసులు అందుకున్న న్యూస్ బయటికి రావడంతో నెటిజన్స్ అందరూ ఆర్జీవీపై క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. పోలీసులతో ఎకసెక్కాలు ఆడితే ఇట్లనే ఉంటుందంటూ పోస్టులు పెడుతున్నారు.